హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. ఈరోజు టాపిక్ తల్లిదండ్రుల కోసం, అంటే పేరెంట్స్ కోసము మాట్లాడబోతున్నాను. ఏంటది? పిల్లలను ఎక్కువగా క్రమశిక్షణలో పెట్టాలని, అలాగే పిల్లల్ని ఎక్కువగా వారు అంటే అల్లరితనం తగ్గించాలని, పిల్లలు చిన్ననాటి నుండి వాళ్ళకి ఏంటి భయాన్ని అనేది పరిచయం చేస్తూ ఉంటారు. ఆ పరిచయం అనేది రాను రాను పీక్స్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఏంటి, ఊరకనే గట్టిగా అరవటము, కొట్టటము, తీవ్రకరమైనటువంటి వేదనకి గురి చేయడం అనేది చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల పిల్లలు దారి తప్పిపోతారు. ఎందుకనంటే కొంత సమయం వరకు మాత్రమే మీ కంట్రోల్లో ఉంటారు, కానీ మీరు లేని సమయంలో వారు చాలా అల్లరి చిల్లరితనంతో పెరుగుతూ ఉంటారన్నమాట. అంటే ఇంట్లో ఉండేటప్పుడు పిల్లలు ఒకలా ఉంటారు, బయటికి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటారు. స్కూల్లో ఎక్కువగా బ్యాడ్ అనేది క్యాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవేవి వారికి దూరంగా ఉండాలి అంటే ముందుగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి భయపెట్టడం కాదు, ప్రేమతో వారిని చెప్పడం అనేది చేయాలి. ఈ భయంతో పెంచడం వల్ల ఆ నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? వారికి ఏ అపాయం వాటిల్లినా, వారికి ఏ అవసరత వచ్చినా, వారు ఏ పరిస్థితుల గుండా నడుస్తున్నా, వారు ఆ పరిస్థితుల గుండా చిక్కుకున్నట్లయితే ఆ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లేదా అది మీ ముందు వ్యక్తపరచడానికి వారికి భయం వచ్చేస్తుంది. లేటెస్ట్గా ఇప్పుడు చాలా విషయాలు చూస్తూనే ఉన్నాం. ఏంటవి? యవ్వనస్తులు 10th క్లాస్ పాస్ అవ్వలేదనో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారనో, లేదు అని అంటే జల్సాలకి అలవాటు పడి ఏవో ఆన్లైన్ లోన్స్ అలాంటివి వాడి ఆత్మహత్యలు చేసుకున్నారనో, ఇలాంటివన్నీ కూడా గేమ్స్ ఆడారనో, బెట్టింగ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనో, డబ్బును కోల్పోయారనో, అవి చెప్పడానికి భయపడుతూ వాళ్ళ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దానికి కారణం ఎవరు? పేరెంట్సే కదా. వారి ప్రతి అవసరత కూడా కనుక్కొని వారికి చక్కనైనటువంటి గైడెన్స్తో నడిపించుకుంటూ, ప్రతి అవసరతలోనూ కూడా నేనున్నాను నీకు అనేటువంటి ధైర్యాన్ని కల్పిస్తూ, ఇలాంటి చెడు వ్యసనాలకు అన్నిటికీ కూడా దూరంగా ఉండేలాగా పెంచుకున్నట్లయితే ఈరోజు ఆ సమస్య వచ్చేది కాదు, ఎంతోమంది తల్లులు ఏడ్చేవాళ్ళు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి, పిల్లలకు భయపెట్టడం నేర్పించకూడదు, ప్రేమతో వారికి చెప్పడం నేర్పించాలి. ఎందుకు అనంటే వారి పిల్లలు మన గర్భవాసంలో నుండి బయటకు వచ్చేటప్పుడు వారు ఒక బ్లాంక్ పేపర్. ఆ బ్లాంక్ పేపర్ని ఎలాగైతే మనము మన యొక్క సైగలతోనో, మాటలతోనో, హావభావాలతోనో, వాళ్ళని మన ఫీడింగ్తోనో వాళ్ళని ఎలాగైతే అన్నీ అర్థం చేసుకునేలాగా, బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునేలాగా నేర్పించుకున్నామో, కొంత స్టేజ్ వరకు కూడా వారికి నేర్పించే వారంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. తల్లిదండ్రులు ఏదో ఎక్కువ క్రమశిక్షణ పెట్టేయాలని భయపెట్టేసి మరి గట్టిగా కొట్టేస్తే వాళ్ళు క్రమశిక్షణలోకి రారు. ప్రేమతో మార్చుకోవాలి. ప్రేమించండి, అంటే వారితో సమయాన్ని వెచ్చించండి. వారి హావభావాలను, వారి యొక్క మనోభావాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ విషయాన్నైనా సరే మీతో చనువుగా పంచుకోవాలి అన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ధైర్యాన్ని, చేయూతని ఇవ్వగలిగితే పేరెంట్స్ పిల్లల్ని ఎవరు కూడా కోల్పోరు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మా లైఫ్లో కూడా వచ్చాయి. ఎందుకంటే ఏది కూడా అనుభవించకుండా నేను మీకు చెప్పట్లేదు, ప్రతిదీ అనుభవ పాఠాలే. పరిస్థితులు కొన్ని వచ్చాయి. ఆ పరిస్థితులు గుండా మేము వెళ్ళేటప్పుడు బయట చూస్తున్న పద్ధతులను బట్టి ఏమైపోతామో, అంటే ఏం జరగబోతుందో అన్నటువంటి భయము మాకు అనిపించింది ఒకసారి. అయితే మేము చాలా బాధపడ్డాం. అంటే ఒక్క హాఫ్ అన్ అవర్ మా లైఫ్లో మేము కోల్పోతామేమో అని భయం వేసింది. కానీ ఆ ప్రేమ అది దక్కించుకోగలిగింది. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. కరెక్ట్, తల్లిదండ్రులతో ఏ విషయమైనా షేర్ చేసుకోగలిగేటువంటి ఆ చొరవ అనేది పిల్లలకి ఇస్తే తప్పకుండా పిల్లల్ని మనం కోల్పోం. ఆ పరిస్థితిని బట్టి, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను నేర్చుకున్న మంచి విషయం అది. ఎందుకనంటే మేము ఎప్పుడు కూడా ప్రేమతో పెంచుకున్నాము, ప్రేమతో నచ్చ చెప్పాము. ఈరోజు కొట్టడం తెలియదు,
నేనైతే తల్లిగా గద్దిస్తూ ఉంటాను. అంటే అల్లరి ఏముండదు, కానీ గట్టిగా చెప్తూ ఉంటాను. ఒకరోజు ఇలా చెప్పేటువంటి క్రమంలోనే మా అబ్బాయి ఒక మాట అన్నాడు. వాడు అప్పుడు చిన్నవాడు, ఒక 3-4 ఇయర్స్ ఓల్డ్. ఆ టైంలో ఒక మాట అన్నాడు, అమ్మా మెల్లగా చెప్పొచ్చు కదమ్మా, నాకు అర్థమయ్యేలాగా నేను వింటాను కదా. ఎంత అసలు మనలో ఒక టాలెంట్ ఉంటుంది, మనలో కొంత నాలెడ్జ్ ఉంటుంది. తల్లి నుంచి తండ్రి నుంచి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని పిల్లలు పంచుకొని బయటకు వస్తున్నారంటే వాళ్ళు డబుల్ నాలెడ్జ్తో వస్తారు. ఆ విషయం విన్నాక నాకు అనిపించింది, అంతే కదా, నేనెందుకు ఎగ్జైట్ అవ్వడం ఎక్కువగా, నేనెందుకు ఎక్కువగా కోప్పడడం. తను అర్థం చేసుకునేటువంటి లెవెల్ తనకి ఉంది. అంటే లెవెల్ ఉందనే కాదు, నచ్చ చెప్పాలి, పిల్లలకి ప్రేమతో చెప్పాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. నాన్న ఏది జరిగినా నేనున్నాను, కానీ నువ్వు తప్పు చేయకు. ఏది జరిగినా మేమున్నాం నీకోసం, కానీ ప్రతి విషయం మాతో షేర్ చేయి, మంచి చెడ్డలు మేము చెప్తాం. ఆ ధైర్యం ఇవ్వండి, ఆ ప్రోత్సాహం ఇవ్వండి. ఈరోజు మీ పిల్లల్ని మీరు కోల్పోరు. చూస్తూ ఉంటే పిల్లలకి ర్యాంకులు కావాలి. అది పిల్లల కోరిక కాదు, తల్లిదండ్రుల కోరిక. ఏంటి, మా అందరికంటే బెస్ట్ ర్యాంక్లో ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఆశించేది ఇదే. ఈవెన్ మా ఇంట్లో కూడా అంతే. కానీ నేను ఏ రోజు అలాగ ఆశించలేదు. ఎందుకనంటే ఈ విషయంలో కూడా ఒకసారి అలాగా లంచ్ టైంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మా ముగ్గురంలో బాబు నేను ఎక్కువగా ఉంటాం. మా ఇద్దరం మాట్లాడుతూ ఉంటే బాబుతో అంటున్నాను, నాన్న ఏంటి పొజిషన్, నువ్వు నీ స్టడీలో మరి పాప ఆశించినట్లు అని ఆ విషయాలు షేర్ చేస్తూ ఉంటే బాబు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, అమ్మ బట్టి పట్టి వాటిని నేర్చుకొని ఎగ్జామ్స్లో అవి పెట్టి ర్యాంకులు తెచ్చుకునే కంటే కంటెంట్ని అర్థం చేసుకొని రాయటం మేలు. అది ఎప్పటికీ మర్చిపోమమ్మా, అలా చదువుకోవాలి. బట్టి పడితే మర్చిపోతామమ్మా. అంటే కొంత ఏజ్ వరకు అది మెమొరీలో స్టోరేజ్ అయి ఉంటుంది, కానీ కంటెంట్ తలలోకి ఎక్కించుకోవడం మెయిన్. ర్యాంకులు కావాలా, సబ్జెక్ట్ కావాలా అని అడిగాడు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను కూడా ఏ రోజు బట్టి పట్ల ఎగ్జామ్స్ ముందు చదివిందే ఏదైనా అర్థం చేసుకుని రాసుకునేదే తప్పించి బట్టి పట్టడం నాకు రాదు. మా అబ్బాయి కూడా సేమ్ అదే సిచ్యువేషన్. అలాగని ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాదు, అలాగని చెప్పేసి బ్యాక్వర్డ్ స్టూడెంట్ కూడా కాదు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా మీ ఇష్టాలను వాళ్ళపైన రుద్దకండి. మీ భయంతో వాళ్ళని పెంచకండి. ప్రేమతోనూ ఓదార్పుతోనూ మేమున్నాననేటువంటి ధైర్యాన్ని ఇస్తూ పెంచండి. వాళ్ళలోనూ కొంత టాలెంట్ ఉంటుంది, అది గుర్తించండి. మీ ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకండి. తల్లిదండ్రులకు ఆశించడంలో తప్పులేదు, కానీ ఎందుకంటే మీరు ర్యాంకులు అంటుంటారు, వాళ్ళు అది సాధించలేనప్పుడు మరి మా మమ్మీ డాడీ ఆశించారు, సాధించలేకపోయాక ఒక లెటర్ రాసేసి ఏదో ఒకటి చేసుకుంటున్నారు. లాస్ట్కి మీరేం సాధించారు? మా అబ్బాయి కాలేజీ స్టేజ్లో ఎక్కడి నుంచో వచ్చిన అబ్బాయి పాపం సూసైడ్ చేసుకున్నాడు. చాలా బాధ అనిపించింది. కాబట్టి తల్లిదండ్రుల ఇష్టాన్ని పిల్లల మీద రుద్దొద్దు. మీరు భయంతో కాదు, ప్రేమతో పెంచండి. ప్రతి విషయం వాళ్ళు మీతో షేర్ చేసుకునేలాగా మీరు చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.